ప్రేమ ఈ మాట వినగానే చాలామందికి మధురమైన అనుభూతి గుర్తుకొస్తుంది. కానీ అదే ప్రేమ పేరుతో హక్కు చలాయించాలని తిరస్కరిస్తే ప్రాణాలే తీసేయాలని భావించే మనస్తత్వం ఎంత ప్రమాదకరమో మరోసారి నిరూపించిన ఘటన ఇది. ఉద్యోగం ముగించుకొని ఎప్పట్లాగే ఇంటికి వెళ్లేందుకు బస్ ఎక్కిన ఓ 21 ఏళ్ల నర్సు మరో 10 నిమిషాల్లో కుటుంబ సభ్యులను కలుస్తాననుకుంది. కానీ ఆమెను వెంబడిస్తూ వచ్చిన ఓ యువకుడు వందలాది మంది చూస్తుండగానే బస్సులో నుంచి బయటకు లాగి కత్తితో దాడి చేశాడు. రక్తపు మడుగులో పడిపోయిన ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఒక్క రాష్ట్రాన్నే కాదు, దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. అసలు ఎవరి యువతి, ఎందుకు ఆమెనే టార్గెట్ చేశాడు? ఆ సైకో ప్రేమ వెనక కథేంటో చూద్దాం. మృతురాలి పేరు లావణ్య, వయసు కేవలం 21 సంవత్సరాలు. దక్షిణ కన్నడ జిల్లాలోని కక్కెపదవు గ్రామానికి చెందిన ఈమె కలట్కలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో నర్సుగా పనిచేస్తోంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన లావణ్యకు ఉద్యోగమే కుటుంబానికి అండ. ప్రతిరోజు ఉదయం బస్సులో ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రం తిరిగి ఇంటికొచ్చేది. ఆసుపత్రిలో రోగులకు సేవ చేయడమే ఆమె దినచర్య. తన భవిష్యత్తు గురించి ఎన్నో కళ్ళకంటూ ప్రశాంతంగా జీవితం సాగిస్తున్న సమయంలో ఆమె జీవితంలోకి చేతన్ అనే వ్యక్తి అడుగుపెట్టాడు. అప్పటి వరకు సాఫీగా సాగుతున్న జీవితం ఆ తర్వాత పూర్తిగా మారిపోయింది. ఈ చేతన్ లావణ్యకు దూరపు బంధువు, ఒకే ప్రాంతానికి చెందినవారు కావడంతో ఇద్దరికీ ముందే పరిచయం ఉంది. అయితే కొంతకాలంగా చేతన్ లావణ్యను ప్రేమిస్తున్నానంటూ వెంటపడటం ప్రారంభించాడు. మొదట అది సాధారణంగా కనిపించిన రోజులు గడిచే కొద్దీ అతని ప్రవర్తన వేధింపుల స్థాయికి చేరింది. తరచూ మాట్లాడాలని ప్రయత్నించటం, దారిలో అడ్డుకోవడం, తన లవ్ని యాక్సెప్ట్ చేయాలని ఒత్తిడి చేయటం మొదలుపెట్టాడు. కానీ లావణ్య మాత్రం అతని ప్రపోజల్ని ఎప్పుడూ అంగీకరించలేదు. తనకు ఈ ప్రేమ దోమలు అంటే పడవని గట్టిగానే చెప్పి అతడికి వీలైనంత దూరంగా ఉండేందుకు ట్రై చేసేది. లావణ్య రిజెక్షన్ని తట్టుకోలేకపోయిన చేతన్ కోపంతో ఊగిపోయాడు. ఆమె తనను ప్రేమించలేదనే కారణంతో క్రమంగా ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో మొదలైన విషయం క్రమంగా ప్రతీకార భావనగా మారింది. ఇదేమీ తెలియని లావణ్య మాత్రం తన పని తాను చేసుకుంటూ అతడిని పూర్తిగా పట్టించుకోకుండా ఉండేది. లావణ్య తనను పట్టించుకోకుండా ఉండటం, అసలు తను ఎవరో తెలియదన్నట్లుగా బిహేవ్ చేయడంతో చేతన్ మరింత ఆగ్రహంతో రగిలిపోయాడు. చివరకు ఆమెను ఎలాగైనా అంతమొందించాలనే ఆలోచనకు వచ్చాడు. అయితే ఈ ఘటన జరిగిన రోజు కూడా లావణ్యకు అది మామూలు రోజే. కలట్కలో తన డ్యూటీ ముగించుకొని సాయంత్రం ఎప్పట్లాగే కక్కపదవు వెళ్లేందుకు బంట్వాల్ బీసీ రోడ్డు కేఎస్ఆర్టీసీ బస్టాండ్కి చేరుకుంది. అక్కడికి వచ్చిన బస్సులో ఎక్కి తన సీట్లో కూర్చుంది. కొద్దిసేపట్లో బస్సు బయలుదేరుతుందని భావిస్తూ ప్రశాంతంగా కూర్చున్న ఆమెకు అదే తన జీవితంలో చివరి ప్రయాణం అవుతుందని ఏమాత్రం తెలియదు. ఎందుకంటే ఆమె ప్రతి కదలికను గమనిస్తూ చేతన్ కూడా అక్కడికి చేరుకున్నాడు. అతని చేతిలో ఓ పదునైన మచ్చ కత్తి ఉంది. అయితే సరిగ్గా బస్సు స్టార్ట్ కావడానికి సిద్ధమవుతున్న సమయంలో చేతన్ ఒక్కసారిగా బస్సులోకి ఎక్కాడు. నేరుగా లావణ్య వద్దకు వెళ్ళి బయటకు రావాలని బలవంతం చేశాడు. ఆమె నిరాకరించడంతో ప్రయాణికులు ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే ఆమెను సీటు నుంచి లాగి బస్సు బయటకు తీసుకొచ్చాడు. కొందరు ఇది వ్యక్తిగత గొడవ అనుకుని చూస్తుండగానే పరిస్థితి ఒక్కసారిగా భయంకరంగా మారింది. చేతన్ తన వెంట తీసుకొచ్చిన మచ్చకత్తిని బయటకు తీసి లావణ్యపై దాడి చేయడం ప్రారంభించాడు. బస్టాండ్ మొత్తం ఒక్కసారిగా కేకలతో మారుమోగిపోయింది. కానీ ఆ తర్వాత జరిగిన దృశ్యాలు అక్కడున్న వారిని జీవితాంతం వెంటాడేలా చేశాయి. చేతన్ చేతిలోని మచ్చకత్తి బయటకు వచ్చిన క్షణంలోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రయాణికులు ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే అతడు లావణ్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించిన అవకాశం దొరకలేదు. తల, చేతులు సహా శరీరంలోని కీలక భాగాలపై వరుసగా కత్తితో దాడి చేశాడు. ఈ సీన్ చేసిన కొందరు భయంతో వెనక్కి పరుగులు తీశారు. మరికొందరు అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించే లోపే చేతన్ అక్కడి నుంచి పారిపోయాడు. కొద్ది క్షణాల్లోనే జరిగిన ఈ ఘటనతో రోడ్డంతా రక్తంతో తడిసిపోయింది. ఉద్యోగం ముగించుకొని ఇంటికెళ్లాల్సిన లావణ్య ప్రాణాల కోసం అక్కడే పోరాడింది. స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న లావణ్యను కాపాడేందుకు ప్రయత్నించారు. అత్యవసర సేవలకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, అంబులెన్స్ కొద్ది క్షణాల్లోనే అక్కడికి చేరుకున్నాయి. వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స ప్రారంభించారు. డాక్టర్స్ ఎంత ట్రై చేసినా లావణ్య ప్రాణాలను కాపాడలేకపోయారు. తీవ్ర రక్తస్రావం, లోతైన గాయాల వల్ల డాక్టర్లు సైతం ఏమీ చేయలేకపోయారు. లావణ్య చనిపోయిందన్న వార్త కుటుంబ సభ్యులను, ఆమెతో పనిచేసిన సహచరులను, స్థానిక ప్రజలను తీవ్ర విషాదంలో ముంచేసింది.
ఉదయం ఉద్యోగానికి వెళ్లిన కూతురు సాయంత్రానికి తిరిగి రాకపోవటం ఆ కుటుంబానికి తీరని విషాదంగా మారింది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బంట్వాల్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దక్షిణ కన్నడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్ టీం ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కీలక ఆధారాలను సేకరించారు. బస్టాండ్ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లను స్వాధీనం చేసుకుని దాడికి ముందు ఆ తర్వాత నిందితుడి కదలికలను నిమిషానికోసారి విశ్లేషించారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసి దాడి జరిగిన తీరును పునర్మించే ప్రయత్నం చేశారు. ఈ ఘటన ముందస్తు ప్రణాళికతో జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగిస్తూ ఉన్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో చేతన్ చాలా కాలంగా లావణ్యను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడే అంశం వెలుగులోకి వచ్చింది. ఆమె పలుమార్లు తిరస్కరించినప్పటికీ వెనక్కి తగ్గకుండా వెంటపడినట్లు అధికారులు తెలియజేశారు. చివరకు అదే తిరస్కరణను ప్రతీకారంగా మార్చుకొని ఈ దాడికి పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన తర్వాత పరారైన చేతన్ను పట్టుకునేందుకు 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అతడి మొబైల్ ఫోన్ సిగ్నల్స్, సీసీటీవీ ఆధారాలు, అలాగే స్థానిక సమాచారం ఆధారంగా గాలింపులు చేపట్టారు. ఎట్టకేలకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ ప్రారంభించినట్లు కూడా పోలీసులు వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధం సహా ఇతర ఆధారాలను కూడా స్వాధీనం చేసుకుని కేసులో ఆధారాలను బలోపేతం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రేమ అనేది ఇద్దరు మనుషులు అంగీకరించినప్పుడే అందంగా ఉంటుంది. కానీ తిరస్కరణను అంగీకరించలేక ప్రతీకారంగా మారితే అది ప్రేమే కాదు, ఖచ్చితంగా నేరమే. లావణ్య ప్రాణాలను తిరిగి తీసుకురావడం ఎవరి వల్ల సాధ్యం కాదు. కానీ ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే ప్రేమ పేరుతో జరిగే వేధింపులను చిన్న విషయంగా తీసుకోకుండా ప్రారంభ దశలోనే చట్టపరంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అమ్మాయి వద్దు అని చెప్పిన క్షణం నుంచి ఆమె నిర్ణయాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. లేకపోతే మరో లావణ్య కథ ఇలానే రక్తంతో ముగిసే ప్రమాదం ఉంటుంది. ఈ దారుణ ఘటన మరోసారి మన సమాజానికి ఓ కఠినమైన ప్రశ్నను మిగిల్చింది. ప్రేమ అంటే గౌరవమా, లేక స్వార్థంతో కూడిన స్వాధీన భావమా? ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చే సమాధానమే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరోధించగలదు. మరి ఈ నీచుడికి ఎలాంటి శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ನಿನ್ನೆ ದಿವಸ ಸಂಜೆ ವೇಳೆಯಲ್ಲಿ ಬಂಟ್ವಾಲ್ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ವ್ಯಾಪ್ತಿನಲ್ಲಿ ಒಂದು ಮರ್ಡರ್ ಆಗಿದೆ. ಅದರಲ್ಲಿ ಲಾವಣ್ಯ ಎಂದು ಒಂದು 21 ವರ್ಷದ ಹುಡುಗಿಯನ್ನು ಯಾರೋ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಮರ್ಡರ್ ಮಾಡಿದ್ದಾನೆಂದು ಒಂದು ದೂರು ಬಂದಿದೆ. ಅದರ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಬಂಟ್ವಾಲ್ ಟೌನ್ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ನಲ್ಲಿ ಕ್ರೈಮ್ ನಂಬರ್ 95/26 ಅಂಡರ್ ಸೆಕ್ಷನ್ 78(126) ಮತ್ತು 103 BNS ಪ್ರಕಾರ ಕೇಸ್ ದಾಖಲು ಮಾಡಿ ಕೊಲ್ಲಲಾಗಿದೆ. ಅದು ಎನ್ಕ್ವೈರಿ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅವಳನ್ನು ಮರ್ಡರ್ ಮಾಡಿರೋದು ಅವಳ ದೂರದ ರಿಲೇಟಿವ್ ಆಗಿದ್ದ ಚೇತನ್ ಎಂದ ಒಬ್ಬನು ಆ ಹುಡುಗಿಯನ್ನು ಏಕಪಕ್ಷವಾಗಿ ಲವ್ ಮಾಡ್ತಾ ಇದ್ದ. ಅವನೇ ಮರ್ಡರ್ ಮಾಡಿದ್ದಾನೆ, ತಲ್ವಾರನ್ನು ತಗೊಂಡು ಬಂದು ಎಂದು ಗೊತ್ತಾಗಿದೆ. ತದನಂತರ ಆರೋಪಿ ಪತ್ತೆ ಹಚ್ಚಲಿಕ್ಕೆ ವಿಶೇಷ ತಂಡಗಳನ್ನು ನೇಮಿಸಲಾಗಿದೆ. ಇವತ್ತಿನ ಬೆಳಗ್ಗೆ ಆರೋಪಿಯನ್ನು ಮ್ಯಾಂಗ್ಳೂರ್ನಲ್ಲಿ ಅವನನ್ನು ಸೆಕ್ಯೂರ್ ಮಾಡಿಕೊಳ್ಳಲಾಗಿದೆ. ತದನಂತರ ಅವನು ವಿಚಾರಣೆ ಮಾಡುವಾಗ ಅವನು ಇಲಿ ಪಾಶನ ತಗೊಂಡಿದ್ದಾಗ ಹೇಳಿರ್ತಾನೆ. ಈ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಅವನನ್ನು ಸರ್ಕಾರಿ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಈಗ ಅಡ್ಮಿಟ್ ಮಾಡಲಾಗಿದೆ. ನಂತರ ಅವನನ್ನು ಅರೆಸ್ಟ್ ಪ್ರೊಸೀಜರ್ ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡಿ ಈಗ ಲೀಗಲ್ ಮುಂದೆ ಕಾನೂನು ಕ್ರಮ ತಗೊಳ್ಳಲಾಗುವುದು.